కోవిడ్ పిల్లలకు మొత్తం స్కూల్లో అయిపోయి ఎంజాయ్ చేస్తా ఉంటే మా సార్ పెద్ద కొడుకుది మాత్రం ఇంకా అవ్వాలి. లాస్ట్ ఎగ్జామ్ గానీ 30 నిమిషాలు అయిపోతుంది. ఇక్కడనే వెజ్ ఇద్దరం కలిసి ఇంటికి పోదాం అన్నాడు. 3 గంటలు అవుతానే ఇంకా బయటికి రాలి. నేను పక్కనే ఉండే తమిళ హోటల్కి పోయినా ఒక ప్లేట్ ఇడ్లీ బయటకు తీసుకురారా అనేసి ఆ ఎర్రప్యాంటోడికి చెడులో కాసి నల్ల తుమ్మ ముద్ద అలా ఉన్నాడు చూసేదానికి. వచ్చి లోపలికి వచ్చి కూర్చో బయటకు తెచ్చిన అనేసి చిన్న చూపు చూసినట్టు మాట్లాడినాడు. ఇంకా నాకు మండిపోయింది. నీ అబ్బా 3 మొహాలు నా కొడక, డబ్బులు నువ్వు కడతావా నేను కడతావా, నేను కట్టేటప్పుడు నాకు ఇష్టం వచ్చిన చోట నువ్వు తెచ్చి పెట్టాలనేసి ఇంకా మాదిరిగా గొడవ వేసుకుంటానే అక్కడ ఉండే మేనేజర్ వచ్చి బాయ్ నీకు ఇష్టం వచ్చిన చోట తినొచ్చు, నువ్వే డబ్బులు కడతావు అనేసి అన్నాడు. ఎర్రి పుష్పంగాడు వాళ్ళు తమిళోళ్ళు బయట కూర్చొని తింటున్నారు, నేను తింటే వాడికి ఇబ్బంది వచ్చింది అక్కడ. అప్పుడే మా మేడం ఫోన్ చేసి ఇంకా నా బిడ్డేడు ఇంకా రాలేదా బయటకు అనేసి అంటే నీ కొడుకుని కిడ్నాప్ చేసిన రాలేదు మేడం అని చెప్పి అక్కడ స్కూల్లో పోయి చూస్తే కోవిడ్ వాళ్ళు కుప్పలుగా ఉంటారు. రేపు సంవత్సరం వాళ్ళు పిల్లల స్కూల్స్ కి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ మా మేడం ఫోన్ చేసి నువ్వు 10 ఏళ్ళైనా నానే కూర్చుంటావు, అక్కడ పేపర్ రాసేసి పిల్లోని తోడుకొచ్చేయని. నేను పేపర్ రాసి ఇచ్చిన 10 నిమిషాలకి పిల్లోని బయటకు పంపించిన. నేను ఓడితో మజాగ్గా ఏమరా అమ్మాయిని ఎవరిని ఏడిపించినట్టు స్కూల్లో మీ నాయన ఇంటికి తీసుకురమ్మన్నాడు, బెల్ట్ వాంచి పట్టింటే అంటే వాడు నవ్వుకుంటున్నాడు.